ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి శని సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఈ కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారని మనందరికీ తెలిసిందే. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకుల్లో ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళు కుంభరాశికి చెందుతారు. అలాగే శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు కూడా కుంభరాశికే చెందుతారు. మరి కుంభరాశికి రాశ్యాధిపతి శని. ఈ శని ధనిష్ఠా నక్షత్ర జాతకులకి, ఈ ధనిష్ఠా నక్షత్రం 3, 4 నక్షత్ర జాతకులకి ఎలాంటి మేలు చేస్తాడో, ఏ రాసుల్లో ఉంటే మేలు చేస్తాడు అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ ధనిష్ఠా నక్షత్ర జాతకులకి శని సింహంలో సంచరించినప్పుడు, ఈ సింహరాశిలో సంచారం చేసినప్పుడు మంచి ధనలాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృషభ మిథునాల్లో కనుక సంచారం చేస్తే కనుక ఈ ధనిష్ఠా నక్షత్ర జాతకులకి అంత అనుకూలంగా ఉండదు. అలాంటి వారు ధనిష్ఠా నక్షత్ర జాతకులు రుణగ్రస్తులు అవుతారు. వ్యాకులం పెరుగుతుంది. అలాగే దాయాది నష్టం జరుగుతుంది. అలాగే దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇబ్బందులు పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే వృషభ మిథునాల్లో శని గనక సంచారం చేస్తూ ఉంటే ధనిష్ఠా నక్షత్ర జాతకులకి అంత అనుకూలంగా ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక కర్కాటక రాశిలో కనుక సంచారం చేస్తుంటే అప్పుడు ధనిష్ఠా నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా కొన్ని కర్మలు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక వృశ్చిక రాశిలో కనుక సంచారం చేస్తుంటే జీవన హాని కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. రాజకీయ దండన కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యవహార కార్యాలయాలలో కూడా విఘ్నాలు, ఆటంకాలు కూడా కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మరి ఇవి కాకుండా తక్కిన రాశులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు నేను చెప్పిన రాశులు కాకుండా తక్కిన రాశులు ఏవైతే ఉన్నాయో ఆ రాశుల్లో మాత్రం ఈ ధనిష్ఠా నక్షత్ర జాతకులకి శని ఫలాలను ఇస్తాడు, సామాన్యమైన ఫలాలను ఇస్తాడన్న విషయాన్ని అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే నేను చెప్పినట్టుగా ఈ పైన స్థానాల్లో శని ఉండి శని దశాభుక్తులు కనుక మీ జాతక చక్రాల్లో జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక శతభిష నక్షత్ర జాతకులకి శని ఏ రాసుల్లో సంచారం చేస్తే వాళ్ళకి యోగప్రదంగా ఉంటుందో లేకపోతే అరిష్టంగా ఉంటుందో అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ శతభిష నక్షత్రంలో పుట్టిన వారికి శని వృషభంలో సంచారం చేసినప్పుడు ఖచ్చితంగా కూడా మంచి ధనలాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మేషంలో సంచారం చేస్తున్నప్పుడు కర్మలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కన్యలో సంచారం చేస్తున్నప్పుడు జీవన హాని, దేశ త్యాగం కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీనంలో సంచారం చేసినప్పుడు బంధు నాశనం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. రుణముల వలన కష్టాలు, అంటే అప్పుల వలన కష్టాలు కలిగి అలాంటి వారు చాలా మానసికమైన ఆందోళనకి గురవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. తక్కిన రాశులు ఏవైతే ఉన్నాయో ఆ రాశుల్లో శని కనుక సంచారం చేస్తుంటే శని వారికి ఈ శతభిష నక్షత్ర జాతకులకి ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది కాకుండా మరి శని పై స్థానాల్లో సంచారం చేస్తూ శని దశాభుక్తులు కనుక జరుగుతుంటే ఈ ఫలాలు కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి శతభిష నక్షత్ర జాతకులు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆయా రాసుల్లో ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయో దానికి అనుగుణంగా మీరు ఉపచర్యలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన వారు కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులే అయి ఉంటారని మన అందరికీ తెలుసు. అందువల్ల ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి శని ఏ రాశుల్లో సంచారం చేస్తే మంచి ఫలితాలను ఇస్తాడు, సమ ఫలితాలను ఇస్తాడు అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, శని మీనంలో సంచారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా అలాంటి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అటువంటి వాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, మంచి ధనలాభం కూడా కలుగుతుంది, మంచి వ్యవహార జయం కూడా కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక కర్కాటక రాశిలో కనుక శని సంచారం చేస్తుంటే పూర్వభాద్ర నక్షత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి నీటి గండాలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సత్సంబంధాలు మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ సత్సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే దేశ త్యాగం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. జీవన హాని కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల పూర్వభాద్ర నక్షత్ర జాతకులు గనక కర్కాటక రాశిలో కనుక శని సంచారం చేస్తూ ఉంటే కనుక వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక మకర రాశిలో కనుక శని సంచారం చేస్తూ ఉంటే రుణాలు బాగా పెరిగిపోతాయి, చెడు కర్మలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక రకమైన వైరాగ్యం వీరికి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మిగిలిన రాశుల్లో కనుక శని సంచారం చేస్తే మిగిలిన రాశులన్నింటికి కూడా శని సమ ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇవి కాకుండా పైన నేను చెప్పిన స్థానాల్లో శని ఉండి శని దశాభుక్తులు కనుక జరుగుతూ ఉంటే ఖచ్చితంగా కూడా నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ కుంభరాశికి చెందిన నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ముందుగా మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి. వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ మీ యొక్క నక్షత్రాన్ని బట్టి మీది ఏ రాశో తెలుస్తుంది కాబట్టి ఆ నక్షత్రాన్ని బట్టి మీకు ఎక్కడ శని సంచారం చేస్తున్నాడు, ఏ రాశుల్లో శని సంచారం చేస్తున్నాడనే దాన్ని బట్టి గోచార రీత్యా దాన్ని బట్టి ఆ యొక్క ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేసుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయినప్పటికీ కూడా శని కుంభరాశికి రాశ్యాధిపతి శని కాబట్టి శని స్తోత్ర ప్రియుడు కాబట్టి ఎప్పుడు కూడా శని జపం చేసుకుంటూ ఉంది. శివాలయాల్లో నిత్యము కూడా శివ ప్రదక్షిణలు చేయటం తరచుగా, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, ఇలాంటివన్నీ చేయటం వల్ల చాలా వరకు కూడా మీకు సానుకూలమైన ఫలితాలు కలగటం, గురువులను ఆరాధించటం, మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించటం, వృద్ధుల్ని వికలాంగుల్ని వాళ్ళని ఆదరించటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయటం వల్ల చాలా వరకు శని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.